హాయ్ ఫ్రెండ్స్, మనం ఎంతగానో ఎదురు చూస్తున్న పుష్ప 2 ట్రైలర్ అయితే వచ్చింది భయ్యా. ట్రైలర్ మాత్రం ఒక రేంజ్లో ఉంది భయ్యా. అసలు ఫస్ట్ గంధపు చెక్కల గురించి మాట్లాడుకుందాం. గంధపు చెక్కల్ని ఒక రేంజ్లో అయితే తీసుకెళ్లాడు మన పుష్పరాజ్. అసలు ఆ గంధపు చెక్కలు అనమాట ఒక రేంజ్లో లాట్లే ఉన్నాయి. అదే కాకుండా స్మగ్లింగ్ అనమాట. ఇప్పుడు పుష్పరాజ్ అన్ని దేశాలు అయితే స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఆ రకంగా ట్రైలర్ అయితే ఉంది భయ్యా. దీంట్లో ఎక్కువ పోర్టుకు సంబంధించిన సీన్లే ఉన్నాయి భయ్యా. పోర్టు కంటే బాగా సప్లై చేస్తున్నాడు. అలాగే దీంట్లో ఫహద్ ఫాసిల్ ఒక రేంజ్లో చూపించారు భయ్యా. అతను నాకు చాలా బాగా నచ్చాడు అని చెప్పొచ్చు. విలన్ యాంగిల్లో కొత్తగా కనిపించాడు. అదే కాకుండా లాస్ట్లో ఒక డైలాగ్ వచ్చింది భయ్యా. పుష్ప అంటే ఫహద్ ఫాసిల్ గన్ను తీసి కాల్స్తాడు. ఫైరా అంటే అల్లు అర్జున్ అంటాడు, పుష్ప అంటే నేషనల్ ఫైరు అని చెప్తాడు భయ్యా. వేరే లెవెల్. అదే కాకుండా దీంట్లో జగపతి బాబుని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా. ఆయన విలన్లా అయితే ఈ మూవీలో అయితే వస్తున్నారు. ఇక ఈ మూవీ వేరే లెవెల్ అయితే ఉండబోతుంది. అదే కాకుండా దీంట్లో అల్లు అర్జున్ కట్అవుట్, అల్లు అర్జున్ బ్రాండ్ అని మనకు ముందే ప్రూవ్ అయింది. అయితే దీంట్లో ఒక రేంజ్లో ఒక తరువాత అసలు ఎవరు ఊహించుకోని రకంగా ట్రైలర్ అయితే చాలా బాగుంది. ట్రైలర్ బీజియం ఒక చెప్పే పని లేదు, ఆ రకంగా అయితే ఉంది. దీంట్లో శ్రీవల్లి స్టెప్పులు కూడా 2 అయితే యాడ్ అయ్యాయి నేను చెప్పాక. అదే కాకుండా దీంట్లో ఒక పర్సన్ అన్నమాట సగం గుండు గీశారు. అది ఎవరా అని నాకైతే అర్థం కావట్లేదు. అయితే పుష్పరాజ్ అనమాట ఆ గంగమ్మ జాతర సీన్ ఉందిగా, అక్కడ ఆయన కట్అవుట్ వేరే లెవెల్లో అయితే ఉంది భయ్యా. కానీ ఫైట్లు ఏం పెట్టారు భయ్యా. అసలు అల్లు అర్జున్కి తగ్గ ఫైట్లు అని నాకైతే అనిపించింది. బీజిఎం నెక్స్ట్ లెవెల్. అలాగే దీంట్లో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా అంటే చాలా బెటర్గా వచ్చింది నాకైతే అనిపించింది భయ్యా. అసలు ఈ విధమైన ట్రైలర్ సుకుమార్ గారు రెడీ ఎలా చేశారని నేనైతే అనుకున్నా. చాలా అంటే చాలా బాగుంది. ఈ ట్రైలర్ కోసం మీరు ఎంత ఎదురు చూశారో దానికి మించి అయితే ఉందని నాకైతే అనిపించింది భయ్యా. చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో ఎస్పెషల్లీ నచ్చింది పుష్ప కట్అవుట్ మరియు ఆయన కాస్ట్యూమ్స్ భయ్యా. కొత్త రకంగా అయితే ఉన్నాయి. ఒక చోట అనమాట మామూలుగా ఉన్నారు, మామూలు టీ షర్ట్తో ఉన్నారు, ఇంకో చోట ఏమో షర్ట్తో ఉన్నారు, ఇంకో చోట షూట్తో ఉన్నారు. ఒక డిఫరెంట్ అనమాట. అసలు పుష్ప 2 ట్రైలర్ అంటే ఈ మాత్రం ఉండాలని నాకైతే అనిపించింది. ఈ ట్రైలర్ చూశాక మీకు ఏం అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్.